హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిగిలిపోయినటువంటి చపాతీ పిండితో గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చపాతీ పిండిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక దువ్వెన తీసుకొనేసి దాని మీద ప్రెస్ చేస్తే ఇలా గవ్వల షేప్లో వచ్చేస్తాయి. ఇలా మొత్తం బాల్స్ అన్నీ కూడా అలా గవ్వల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, షేప్ కూడా చాలా బాగా వస్తున్నాయి కదా. మీ దగ్గర దువ్వెన ఉంటే దువ్వెన కానీ, లేదంటే గవ్వల పీట ఉంటుంది, ఆ పీటతో అయినా చేసుకోవచ్చు ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. చపాతీ పిండి ఇలా మిగిలినప్పుడు చూడండి, మొత్తం బాల్స్ అన్నిటి కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది బాగా కాగిపోవాలి. చూడండి, ఇలా ఒకటి వేస్తే ఇట్లా బబుల్స్ లాగా వస్తే అప్పుడు ఆయిల్ అనేది హీట్ అయ్యి ఉంటుంది. ఇలా మొత్తం అన్ని గవ్వలు కూడా వేసేసుకొనేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇలా బబుల్స్ అన్నీ కూడా కొంచెం స్టాప్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అందులోపల బెల్లం పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లంని తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బెల్లం అంతా కూడా బాగా కరిగేంత వరకు కరిగనిచ్చుకోవాలి. చూడండి, ఇలా బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత యాలక బుడ్డలు కూడా ఉంటాయి కదా, అవి ఒక 3 వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల. చూడండి, ఇలా బాగా ఉడుకుతూ ఉండాలి పాకం అనేది కొంచెం. ఇప్పుడు పాకం అయిపోయిన తర్వాత గవ్వలన్నీ కూడా ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వేసుకొని పక్కన పెట్టేసుకుంటే స్వీట్ గవ్వలు అనేది రెడీ అయిపోతాయి. అంతే అండి, చాలా ఈజీ కదా, ట్రై చేసేయండి.